హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మొన్న సండే వ్లాగ్. సండే అంటే ఖచ్చితంగా ఫండేనే కదా, అందుకే పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైం కాసేపు బయటికి వెళ్ళాం. ఈ లొకేషన్, ఈ ప్లేస్ ఎక్కడ అని ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఇంతగా లేదు, ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఈ ప్లేస్. మ్యాక్సిమంగా నా బ్లాగ్ చూసే వాళ్ళకి మొత్తం అందరికీ తెలుస్తుంది. వాళ్ళందరికీ చెప్తున్నా, కామెంట్ చేయండి ఈ ప్లేస్ అనేది. వెళ్ళేటప్పుడే ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఉంటే పిల్లలందరూ చాలా బాగా ఆడుతున్నారు. అక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది అన్నమాట. అక్కడ ఇవన్నీ ఫ్రీ గేమ్సే. అక్కడ ఒక్కటే ఒక జంపింగ్ది ఒకటి 30 రూపీస్ అన్నమాట. మామూలుగా చిన్న చిన్న పార్కులు ఉంటాయి కానీ ఇంత ఉండదు కదా, అంత క్రౌడ్ ఎక్కడ ఉండదు. ఇక్కడ బాగుంది. మన ఇండియా ఫ్లాగ్ అంటేనే ఎక్కడ లేని వైబ్స్ వచ్చేస్తాయి అన్నమాట. హైదరాబాద్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది హుస్సేన్ సాగర్. ఇక్కడ కూడా అలా ఉంది. ఈ చిన్ని బాబు కింద మొత్తం వాటర్, పైన బైసైకిల్ రైడ్ చేస్తున్నాడు. చాలా బాగా అనిపించింది. పిల్లలని అలా పెద్ద పెద్ద యాక్టివిటీస్లో కూడా ఎంకరేజ్ చేయాలి, బాగుంటుంది. కొంచెం ఒక 10 years దాటితే వాళ్ళంతకే వాళ్ళకి తెలిసి ఆడుతుంటే బాగుంటుంది. ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, చిన్నపిల్లకైతే 5 రూపీస్ అనమాట. బెలూన్స్, ఇక్కడ మా బాబు వాళ్ళు బెలూన్స్ కొనుక్కుంటే ఆడుతున్నారు. టికెట్స్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ అనమాట. హైదరాబాద్లో ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఖమ్మంలో రీసెంట్గా కట్టారనమాట. రీసెంట్ 3 years బ్యాక్, కానీ నేను రావడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఇది మనుషులు నడుస్తుంటే మొత్తం ఊగిపోతుంది అనమాట, అటు ఇటు ఇటు అటు. కొంచెం భయంగా అనిపించింది కానీ బాగుంది. కాకపోతే లైట్స్కి చిన్న మ్యూజిక్ పెట్టారు, మంచి వైబ్రేషన్, హ్యాపీగా అనిపించింది. ఈ బోట్స్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ బోట్ మధ్యలో అక్కడ ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. వాటర్లో కాబట్టి నడిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కూర్చునే వాళ్ళు కూడా కొద్దిగా మంచిగా హ్యాపీగా కూర్చోవాలి. టెన్షన్ పడకుండా కూర్చుంటే అది ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఇక్కడ చిన్నది ఉంది ఓన్లీ 3 members, పెద్దది కూడా ఉంది కానీ మేము ఎక్కలే, చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇది పెద్దది వచ్చేసి ఇదన్నమాట. చిన్నది పెద్దది 2 ఉన్నాయి. వ్లాగ్స్ చూస్తున్నారు కానీ కింద లైక్ కొట్టట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నేను పెట్టిన వ్లాగ్ ఇంకొక ఇద్దరికి వెళ్తుందన్నమాట. ఇది వచ్చేసి ఇంకా అయిపోయింది. అక్కడంతా చూసేసి కేబుల్ బ్రిడ్జ్ దిగేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చామన్నమాట. మన ఇండియా ఫ్లాగ్ చూడండి గాలికి ఎంత బాగా ఎగురుతుందో. ఇది మొత్తం మళ్ళీ బయటకు వచ్చాక ఇదంతా ట్రాఫిక్ బాగుంది ఇక్కడ. బాయ్ అండి, స్టే ట్యూన్ టు ద నెక్స్ట్ వ్లాగ్. కింద కామెంట్ చేయండి.